యుక్త వయసులో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఆ సమయంలో చాలా చిన్నవిగా అనిపించవచ్చు, లేదా అవి పట్టించుకోదగ్గ పెద్ద సమస్యలుగా కనిపించకపోవచ్చు. కానీ వాటి ప్రభావం వృద్ధాప్యంలో చాలా తీవ్రంగా ఉంటుంది. తాత్కాలిక ఆనందం కోసం చేసే తప్పులు, అలవాట్లు శాశ్వతంగా బాధల్ని అందిస్తాయి. డబ్బు, సమయం, ఆరోగ్యం, బంధాలు వంటి కొన్ని ముఖ్య విషయాల్లో యువత చేస్తున్న 25 తప్పుల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి తప్పులు మీరు చేయకుండా ఉంటేనే మీ వృద్ధాప్యం ఆనందంగా, ప్రశాంతంగా సాగుతుంది. లేదంటే కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూ మానసిక క్షోభ అనుభవించక తప్పదు. ఈ వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాల్ని కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇక వీడియో ప్రారంభిద్దాం. మితిమీరిన ఖర్చులు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఖరీదైన జీవితం అనుభవించడానికి అలవాటు పడిపోయి తమ సంపాదనను మించిన ఖర్చులు చేస్తున్నారు. బ్యాంక్ లోన్లు, ఈఎంఐల ద్వారా కావలసినవి కొనుగోలు చేసి వాటికి వడ్డీలు కడుతూ జీవితాంతం ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఫలితంగా వృద్ధాప్యంలో డబ్బు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎంత సంపాదించినా ఖర్చుల్ని అదుపు చేసుకుని అందులో ఎంతో కొంత ఏదొక రూపంలో దాచుకోవడం వల్ల వృద్ధాప్యంలో డబ్బుకి ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉండవు. తరచూ ఉద్యోగాలు మారడం. జీవితంలో ప్రతి ఒక్కరికి స్థిరమైన పని కానీ, ఉద్యోగం కానీ ఉండాలి. కొంతమంది పని చేసే చోట ఎవరో ఏదో అన్నారని, లేదా పని నచ్చలేదని, జీతం సరిపోవడం లేదని తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటారు. 2-3 సార్లు అలా మారినా ఇబ్బంది లేకపోవచ్చు. కొంతమంది తమ 20 సంవత్సరాల వయసు నుండి 50 దాటేసరికి కూడా అలా ఉద్యోగాలు, పనులు మారుతూనే ఉంటారు. దానివల్ల పనిలో నైపుణ్యం పెరగదు. ఉద్యోగం మారిన ప్రతిసారి తక్కువ జీతంతో ఉద్యోగం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యం సమీపించాక కూడా ఇలా మారుతూ ఉండడం వల్ల సరైన ఆదాయం లేక కుటుంబ భారం అనేక ఇబ్బందుల్ని కలిగిస్తుంది. జీవితంలో స్థిరత్వానికి ఓపిక చాలా అవసరం. సమయాన్ని వృధా చేయడం. మన జీవితంలో ఉచితంగా లభించేది, అత్యంత విలువైనది సమయం. సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడమే. ప్రతి క్షణం విలువైనదిగా భావించి ఏ పని తర్వాత ఏ పని చేయాలో ప్లాన్ చేసుకుని వాటిని పూర్తి చేయాలి. లేదంటే అనవసరమైన పనులకు సమయం వృధా అవుతూ అవసరమైన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అవి నెలలు, సంవత్సరాలు కావచ్చు. లేదా వృద్ధాప్యం సమీపిస్తే వయస్సు సహకరించక అవి ఎప్పటికీ పూర్తి చేయలేకపోవచ్చు. కాబట్టి సమయం వృధా చేయకండి. నిజమైన స్నేహితుల్ని గుర్తించలేకపోవడం. స్నేహం పేరుతో దగ్గరయ్యే అవకాశవాదులు ఎక్కువైపోయారు. స్నేహితుల్ని అవసరాలకు వాడుకుంటూ విందు వినోదాల కోసం డబ్బు ఖర్చు చేయిస్తూ స్నేహితుల్లా నటిస్తున్నారు. అలాంటి వారు స్నేహితుడికి కష్టం వచ్చిందని తెలియగానే తప్పించుకు తిరుగుతారు. అలాంటి వారిని ప్రారంభంలోనే గుర్తించి నిజమైన స్నేహితులతో మాత్రమే స్నేహం కొనసాగించాలి. నిజమైన స్నేహితులు సుఖాల్లోనే కాకుండా ఎలాంటి కష్టాలు, సమస్యల్లో అయినా వెంటే ఉంటారు. వారిని గుర్తించకపోతే అవకాశవాదులతో కొనసాగే స్నేహం వల్ల వృద్ధాప్యంలో మీ అవసరం వారికి లేదనిపించినప్పుడు, లేదా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. చేయాలనుకున్న పనులు వాయిదా వేయడం. యవ్వనంలో ఎంతో మంది ఎన్నో కలలు కంటూ లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాటిని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటూ వాయిదాలు వేస్తూ ఉంటారు. అవి వృద్ధాప్యం చేరేసరికి కూడా పూర్తి చేయలేరు. అప్పుడు శక్తి, ఉత్సాహం, సమయం ఏమీ ఉండవు. అనుకున్నవి పూర్తి చేయలేకపోయామే అన్న బాధ మాత్రం ఆఖరి శ్వాస వరకు వెంటాడుతుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకే చేయాలనుకున్న పనులు వాయిదాలు వేయకుండా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడం. యవ్వనంలో ఉన్నప్పుడు అందరికీ ఒంట్లో శక్తి బాగానే ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అవి పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం వల్ల వాటిని సరిగా పట్టించుకోరు. వైద్యం కూడా చేయించుకోరు. వయసు పెరిగే కొద్దీ ఒంట్లో జబ్బు కూడా పెద్దదవుతుంది. తర్వాత ఒంట్లో శక్తి తగ్గేసరికి వాటిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. జబ్బు పెద్దదయ్యాక డబ్బు కూడా బాగా ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోతే వృద్ధాప్యం అంతా నరకమే. కాబట్టి వృద్ధాప్యం సమీపించేసరికి ఒంట్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యసనాలకు బానిస కావడం. సిగరెట్, మద్యపానం, డ్రగ్స్, పేకాట, వ్యభిచారం లాంటి అనేక దురలవాట్లు తాత్కాలికంగా చాలా సుఖాల్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ డబ్బు, ఆరోగ్యం, గౌరవం, విలువ అన్నీ పోగొట్టి వృద్ధాప్యంలో దుర్భరంగా జీవించేలా ఇంట్లో వాళ్లే చేదరించుకునేలా చేస్తాయి. వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు వయసులో ఉన్నప్పుడే నెమ్మదిగా వాటి నుండి బయటపడితే వృద్ధాప్యంలో వాటి వల్ల ఇబ్బందులు ఎదురవ్వవు. చేస్తున్న ప్రయత్నాలు మధ్యలో వదిలేయడం.
కొంతమంది కొన్ని ప్రయత్నాలు మొదలు పెడతారు. అవి కొనసాగించడానికి భయపడి కానీ, ఎవరో ఏదో అనుకుంటారని కానీ, లేదా కొందరు నిరుత్సాహపరచడం వల్ల కానీ మధ్యలోనే ఆపేస్తారు. అవే ప్రయత్నాలు పూర్తి చేసి సక్సెస్ అయిన వాళ్లను వృద్ధాప్యంలో గుర్తు చేసుకుంటూ, నేను అలా చేసి ఉండాల్సింది, అది పూర్తి చేసి ఉంటే నేను చాలా గొప్పవాణ్ణి అయ్యుండేవాడిని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రారంభించిన పనిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. మొహమాటం వల్ల కలిగే ఇబ్బందులు. ఎదుటి వాళ్లకు సహాయం చేయడం మంచిదే కానీ దానివల్ల సమస్యల్లో ఇరుక్కుంటే వృద్ధాప్యంలో ఇబ్బందులు తప్పవు. కొంతమంది తాము మధ్యవర్తిగా హామీ ఉండి బంధువులకు కానీ స్నేహితులకు కానీ డబ్బు ఇప్పిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేకపోవచ్చు, చెల్లించగలిగిన ఏవో కారణాలు చెప్పి చెల్లించకపోవచ్చు. అప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. వాళ్ళనే డబ్బు తిరిగివ్వమని అప్పు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు. తాము బ్రతకడమే కష్టంగా ఉన్న వాళ్లకు ఈ అదనపు భారం వల్ల తమ కుటుంబాన్ని సరిగా చూసుకోలేరు, పిల్లల్ని చదివించలేరు. ఈ సమస్య వృద్ధాప్యం వరకు వెంటాడుతుంది. అందుకే హామీ ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. అది మీకు సరికాదనిపిస్తే సున్నితంగా తిరస్కరించాలి. కుటుంబం పట్ల నిర్లక్ష్యం. కుటుంబంలో అమ్మా నాన్న, భార్యా పిల్లలతో గడిపే క్షణాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వారితో ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి. వృత్తిరీత్యా బిజీగా ఉండి కానీ, బయట వాళ్లతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కానీ కుటుంబ బంధాలు బాగా దూరం అవుతాయి. వృద్ధాప్యంలో కుటుంబీకుల ఆదరణ సరిగా ఉండదు. ఒంటరిగా, బాధగా, భారంగా జీవితం గడపవలసి ఉంటుంది. ఎవరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మాత్రం కొంత సమయం ఖచ్చితంగా కేటాయిస్తూ ఉండాలి. అనారోగ్యపు ఆహారపు అలవాట్లు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ తినడానికి అలవాటు పడిపోతున్నారు. రుచికరంగా ఉందనో, వండుకొని తినే సమయం లేదనో ఇలాంటివి తినడం వల్ల ఇప్పుడు పెద్దగా సమస్య ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి అలవాట్లే వృద్ధాప్యం వరకు కొనసాగుతాయి. అప్పుడు వాటిని వదిలేద్దామన్నా వదలలేనంతగా అలవాటు పడిపోతారు. దానివల్ల ఎన్నెన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఒంట్లో జబ్బులు ప్రవేశించాక శారీరకంగా, మానసికంగా వాటిని భరిస్తూ బాధలు ఓర్చుకుంటూ కన్నీళ్లతో బ్రతకాలి. మంచి ఆహారపు అలవాట్లు ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవడం. రోజు 1 అరగంటైనా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే శరీరం బలహీనపడి వ్యాధుల బారిన పడుతుంది. తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసి వస్తుంది. వయసులో ఉన్నప్పుడే శక్తి కోల్పోతే వయసు మీరిన తర్వాత చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. చేసే వాళ్లకు విసుగు, కోపం ఎక్కువై చేదరించుకుంటూ ఉంటారు. కాబట్టి వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. గుడ్డిగా నమ్మి అప్పులు ఇవ్వడం. కొంతమంది ఎవరైనా అప్పు అడిగితే కాదనలేరు. తమ దగ్గర లేకపోయినా కూడా వేరెవరి దగ్గర అప్పు తీసుకుని మరీ అప్పు ఇస్తూ ఉంటారు. కొందరు కష్టంలో అప్పు అడిగితే ఇంకొందరు కష్టం నటించి అప్పు అడుగుతారు. అలాంటి వారిని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వల్ల చివరకు మిగిలేది కూడా అప్పే. అంతేకాకుండా ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతారేమోనని కొందరు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇచ్చిన అప్పులు తిరిగి రాబట్టుకునే నేర్పు లేకపోతే తర్వాత ఇబ్బందులు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు లేకపోవడం. ప్రతి ఒక్కరూ గమ్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. కెరియర్, సంపాదన, కుటుంబం, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఆరోగ్యం ఇవన్నీ ముందుగానే సరిగా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు ఏది చెయ్యాలో స్పష్టత ఉండాలి. లేకపోతే ఎటు నుండి ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాదు. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడవచ్చు. భవిష్యత్ని ఊహల్లో చూడడం కాకుండా ఆచరణయోగ్యమయ్యే ప్రణాళికలతో రూపొందించుకుంటే వృద్ధాప్యం వరకు ప్రయాణం ప్రశాంతంగా కొనసాగుతుంది. పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం. నాటికి నేటికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా మారాయి. మనుషుల మనస్తత్వాలు కూడా చాలా మారిపోయాయి. వాటిని అనుసరిస్తూ మనం కూడా మారక తప్పదు. పాత పద్ధతుల్ని ఆచరించడం, గౌరవించడం మంచిదే, కానీ పూర్తిగా వాటికే కట్టుబడి ఉంటే ఇబ్బందులు పడక తప్పదు. ఈ తరం పిల్లల ఆలోచనల్ని కూడా స్వాగతించి గౌరవించాలి. ఇష్టం లేకపోయినా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అలా కాకుండా నా మాటే పైనుండాలి, నేను చెప్పినట్టే వినాలి, నా అనుమతి లేకుండా ఏమీ చేయకూడదు, ఎవరి కోసమో నేను మారను అనుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో ఇంట్లో వాళ్లే సరిగా పట్టించుకోరు, విలువ ఇవ్వరు. దానివల్ల కుటుంబ ఆదరణ దూరమవుతుంది. కాబట్టి అవసరాల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉండాలి. అనవసరమైన డిగ్రీలు, నైపుణ్యాలు పెంచుకుంటూ సమయం వృధా చేయడం.
ప్రతి ఒక్కరికి చదువు ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం చాలా అవసరం. ఏది చదివితే జీవితానికి ఉపయోగపడుతుందో, ఏమి నేర్చుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందో ముందుగానే సరిగా ఆలోచించుకుని ముందుకు సాగాలి. కొంతమంది ఎన్నెన్నో డిగ్రీలు చేస్తూ ఉంటారు. ఒకటి చదివిన తర్వాత అది నచ్చకపోతే ఇంకొకటి చదువుతారు, అది నచ్చకపోతే ఇంకేదో చదువుతూ ఉంటారు. అలాగే ఏదో ఒక రంగంలో వృత్తిపరమైన శిక్షణ తీసుకుని తర్వాత అది నచ్చలేదని ఇంకొకటి నేర్చుకుంటారు, అది సంతృప్తి లేకపోతే ఇంకొకటి నేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల సంవత్సరాల తరబడి సమయం వృధా కావడమే కాకుండా లైఫ్ లో సెటిల్ కావడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. దానివల్ల వృద్ధాప్యంలో ఒడిదుడుకులు తప్పవు. ప్రేమ కోసం కెరియర్ నాశనం చేసుకోవడం. యవ్వనంలో ప్రేమ అనేది తాత్కాలిక భావోద్వేగం. ప్రేమలో పడినప్పుడు ప్రేమించిన వాళ్ళు తప్ప అమ్మ, నాన్న, తోబుట్టువులు, బంధువులు, బాధ్యతలు ఏమీ కనిపించవు. నేటి రోజుల్లో ప్రేమ పేరుతో ఒకరినొకరు వివిధ అవసరాలకు వాడుకుంటూ అవసరాలు తీరాక ఏవో కారణాలు చెప్పుకుని విడిపోతున్నారు. అప్పటికే చేతిలో ఉన్న డబ్బు పోతుంది, కుటుంబ కలహాలు పెరుగుతాయి, అయిన వాళ్ళు అందకుండా పోతారు, అవకాశాలు చేజారిపోతాయి. ఇన్ని కోల్పోయినా ప్రేమించిన వాళ్ళు కూడా దక్కకుండా పోతారు. ఇన్ని పోగొట్టుకున్న వాళ్ళ జీవితం వృద్ధాప్యంలో ఎంతో కొంత అసంతృప్తి మిగులుస్తుంది. ప్రేమ ప్రభావం వల్ల కెరియర్కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అక్రమ సంబంధాల కోసం డబ్బు పాడు చేసుకోవడం. కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని క్షణికానందం కోసం కష్టపడి సంపాదించిన డబ్బు పాడు చేస్తూ ఉంటారు. కామవాంఛలు తీర్చుకోవడానికి లెక్క లేకుండా డబ్బు ఖర్చు పెడతారు. ఈ వ్యామోహంలో డబ్బే కాదు, ఆస్తులు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. శరీరం పంచుకున్న వాళ్ళు కష్టాలు పంచుకోరు. వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళెవరూ చుట్టూ ఉండరు, సంపాదించిన డబ్బు ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు, అసహ్యించుకుంటారు. శృంగార వాంఛలతో యవ్వనంలో చేసే తప్పులు వృద్ధాప్యంలో శాపంగా మారతాయి. కాబట్టి చెడు తిరుగులకు దూరంగా ఉండడం మంచిది. జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకోవడం. లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలన్నా, ఏదైనా సాధించాలన్నా పెళ్లికి ముందున్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. పెళ్లితో బాధ్యతలు పెరుగుతాయి. ఏదోలా బ్రతికేస్తూ భార్య పిల్లల్ని పోషిస్తూ ఉండాలి. రోజు రోజుకి పెరిగే ఇంటి ఖర్చులు కొత్తగా ఏది ప్రయత్నించకుండా అడ్డుపడుతూ ఉంటాయి. చాలీ సంపాదనతో లైఫ్లో అన్నింటికీ రాజీపడి బ్రతకక తప్పదు. దానివల్ల యవ్వనంలోనూ వృద్ధాప్యంలోనూ కూడా ఇబ్బందులు పడక తప్పదు. లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచించాలి. నైపుణ్యాన్ని ఉచితంగా అందించడం. వృత్తిపరంగా ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. కొంతమంది తెలివిగా ఎదుటి వాళ్లను పొగడ్తలతో మెప్పిస్తూ తమ పనులు చేయించుకుని డబ్బు ఇవ్వకుండా సాగనంపేస్తూ ఉంటారు. కొందరు మొహమాటస్తులు పని పూర్తి చేసి నోరు తెరిచి డబ్బు మాత్రం అడగలేరు. మనకు వచ్చిన పని ఫ్రీగా చేసి పెడితే మంచోడన్న పేరు రావచ్చేమో కానీ జేబులోకి డబ్బులు మాత్రం రావు. చాలని డబ్బు సంపాదిస్తూ కొంత జీవితం గడిపేయవచ్చు కానీ జీవితం అంతా గడపలేము. సంపాదన సరిగా లేకపోతే వృద్ధాప్యపు అవసరాలకు డబ్బులు ఉండవు. అందుకే టాలెంట్ ఉచితంగా అందించకూడదు. చిన్న సంపాదనతో తృప్తి పడిపోవడం. కొందరు తక్కువ సంపాదించిన ఇది చాలు అని సర్దుకుపోతూ ఉంటారు తప్ప సంపాదన పెంచుకునే మార్గాల గురించి మాత్రం ఆలోచించరు. సంపాదించింది ఇంటి ఖర్చులకు, చిన్న సరదాలకు, ముఖ్యమైన ఇతర ఖర్చులకు లోటు లేకుండా సరిపోతుంది, హాయిగా బ్రతికేస్తున్నాం అనుకుంటూ వర్తమానం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ భవిష్యత్తులో పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ల అనారోగ్య సమస్యలు లాంటివి ఎన్నో ఉంటాయి. వాటికి డబ్బు దాచుకోకపోతే ఆ సమయంలో అప్పులు చేయాలి. ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో కూడా కష్టపడాలి. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు ఆదాయాన్ని పెంచుకుంటూ ఎంతో కొంత దాచుకుంటూ ఉండడం చాలా మంచిది. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం. కొన్నిసార్లు జీవితంలో బాధాకరమైన సంఘటనలు, అవమానాలు, మోసాలు జరుగుతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు తగులుతాయి. కొందరు వాటి గురించి పదే ఆలోచిస్తూ ఆ చేదు జ్ఞాపకాల్లో చాలా కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి భయపడరు, గతాన్ని తలుచుకుంటూ బాధపడతారు. ఎవరూ కూడా గతాన్ని మార్చుకోలేరు, కానీ భవిష్యత్తుని అందంగా మలుచుకోగలరు. మంచి జీవితం కావాలంటే గతంపై కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణం సాఫీగా సాగేలా ఆలోచనలు చేయాలి. పాత స్నేహాల్ని వదిలేయడం. జీవితంలో ఎలాంటి సలహాలు పొందాలన్నా, సమస్యలు పంచుకోవాలన్నా, సాయం కోరాలన్నా మంచి స్నేహితులు ఉంటేనే సాధ్యమవుతుంది. కొంతమంది కొత్త స్నేహాలు పెరిగేసరికి పాత స్నేహాలు వదిలేస్తూ ఉంటారు. వృత్తిపరంగా పెరిగే స్నేహాలకు, వినోదాలు, విలాసాల మధ్య సాగే కొత్త స్నేహాలకే ఎక్కువ విలువ ఇస్తారు. వయసు మళ్ళినా, డబ్బు తరిగినా ఇలాంటి చాలా స్నేహాలు దూరమైపోతూ ఉంటాయి. వృద్ధాప్యంలో చిన్ననాటి స్నేహితులు, కష్టసుఖాల్లో అండగా నిలబడిన స్నేహితులతో గడపడం వల్ల మనసుకి ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే పాత స్నేహాల్ని పూర్తిగా వదిలేయకుండా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో పిల్లలే ఆదరిస్తారని ఆశలు ఎక్కువగా పెంచుకోవడం.
ఎక్కువ మంది పిల్లల గురించి ఆలోచిస్తారు తప్ప తమ గురించి ఆలోచించుకోరు. తమ పిల్లల్ని బాగా చదివిస్తారు, కావాలన్నవి కాదనకుండా కొనిపెడతారు. పెద్ద పెద్ద కోరికలు తీర్చడానికి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తారు. అది చాలకపోతే అప్పులు చేస్తారు. చివరిగా వాళ్లకుండే ఆశ ఒక్కటే, ఎంత ప్రేమగా పెంచిన పిల్లలు తమని ప్రేమగా చూడకపోతారా అని. అది చాలా తప్పు. ఇప్పటి సొసైటీలో తల్లిదండ్రులు ఒక అవసరంగా మారిపోయారు. పిల్లలు తమ అవసరాలు తీరిపోగానే తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపించేయడం లేదా వాళ్లను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్లిపోయి బ్రతకడం లాంటివి చేస్తున్నారు. పిల్లల్ని పెంచి చదివించి జీవితాన్ని తీర్చిదిద్దడం ద్వారా బాధ్యత పూర్తి చేసుకోవాలి తప్ప వాళ్ళు ప్రేమగా ఆదరిస్తారని ఎక్కువగా ఆశలు పెంచుకోకూడదు. వాళ్ళు ఆదరించకపోయినా ఆర్థికంగా సాయం చేయకపోయినా బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి. కొంత డబ్బు సిద్ధంగా ఉంచుకోవాలి. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవడాన్ని అలవాటు చేసుకోవడం. కోపం, ద్వేషం, ఉద్రేకం లాంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాటిని కొంచెం కొంచెం అదుపులోకి తెచ్చుకుంటూ వృద్ధాప్యం చేరేసరికి వాటిని దూరం చేసుకోవాలి. వృద్ధాప్యంలో కోపం, ఉద్రేకం లాంటివి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం పాడవడమే కాకుండా కొన్ని బంధాల్ని దూరం చేస్తాయి, గౌరవాన్ని తగ్గిస్తాయి. ఆఖరిగా ఒక్క మాట, యవ్వనంలో చేసే ప్రతి తప్పుకు ఏదొక రూపంలో వృద్ధాప్యంలో మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన అతి ముఖ్యమైన ఈ 25 తప్పులు యవ్వనంలో ఎక్కువ కాలం కొనసాగకుండా జాగ్రత్త పడండి. అప్పుడే వృద్ధాప్యంలో జీవితం ఆనందంగా ప్రశాంతంగా కొనసాగుతుంది.